బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం ఆగస్టు 4, 5, 6న 72 గంటల పాటు హైదరాబాద్ వేదికగా నిరాహార దీక్ష చేయబోతున్నట్లుగా ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లు సాధించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ బిల్లు ఆర్డినెన్స్ గవర్నర్కు పంపితే న్యాయ సలహా కోసం కేంద్రానికి పంపారన్నారు. ఆర్డినెన్స్ పై రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు ఎందుకు వెళ్లటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీజేపీతో ఉన్న ఒప్పందంతోనే రేవంత్ ప్రభుత్వం కోర్టుకు వెళ్లటం లేదని ఆరోపించారు. ఒక నిజమైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి 72 గంటల నిరాహార దీక్షను నేను చేయబోతా ఉన్నాను హైదరాబాద్లో 4, 5, 6 తారీఖున. ఇప్పుడు తెచ్చినటువంటి ఆర్డినెన్స్ని గవర్నర్ గారు మరి లీగల్ ఒపీనియన్ కోసము సాలిసిటర్ జనరల్ గారికి పంపడం జరిగింది. ఇక్కడ ఒక మంచి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ వదులుకుంటుంది. బీసీ బిడ్డల తరఫున అనేక మంది లీగల్ ఎక్స్పర్ట్స్తోని సంప్రదించిన తర్వాత నేను ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాను. తమిళనాడులో ఇట్లానే గవర్నర్ గారు తాత్సారం చేస్తే కోర్టుకు వెళ్ళి వాళ్ళు వెంటనే మంచి ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ ఆర్డినెన్స్ ఇచ్చినప్పుడు గవర్నర్ ఇన్స్టిట్యూషన్కి ఎటువంటి హక్కులు కూడా లేవు వాటిని డీలే చేయడానికి. కానీ ఇప్పుడున్నటువంటి గవర్నర్ గారు డీలే చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, మీరు ఎందుకోసం వెంటనే కోర్టుకు వెళ్లకుండా ఆగుతూ ఉన్నారు? మీ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అయిపోయేటటువంటి అంశాన్ని ఎందుకు మీరు కోర్టుకు వెళ్లకుండా భారతీయ జనతా పార్టీని కాపాడుతున్నారు?